హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే పర్లేదు, బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా వారికి యాక్సిడెంట్ కాక ముందు రోజు అనమాట, ఆ వ్లాగ్ అనమాట ఇది. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ర్యాండమ్గా షూట్ చేశానండి ఈ వ్లాగ్ అనేది. ఇంకా ఆ రోజైతే ఒక ప్లెయిన్ బ్లౌజు అండ్ ఒక డ్రెస్ అయితే కుట్టాను. ఇంకా అవి కుట్టే తలకే నాకు టైం సరిపోక ఇంక వ్లాగ్ అనేది షూట్ చేయలేదు. ఇక్కడ బియ్యం ఏంటంటే నేను దోశకన్నా నానేసానండి. ఇంకా మధ్యాహ్నం వడపోద్దాము, పిల్లలు వచ్చి అంటే ఆడించుకొస్తారు అని చెప్పి చూసే తలకే పైన బియ్యం అంతా తేలున్నాయన్నమాట. ఇంకా అప్పుడే మా వారు అయితే నెల్లూరు నుంచి వచ్చారు. ఇంకా ఆయన చూపిస్తే చూస్తున్నారనమాట. సరే అని నేను కూడా వీడియో క్లిప్ అనేది తీశాను. చూస్తున్నారు కదండి, పైన తేలిన బియ్యం అయితే ఇలా నలిపితే బాగా పిండి పిండి అయిపోతున్నాయి. కిందకి అడుగునున్న బియ్యం అయితే ఈ చేతిలో ఉన్నాయి చూడండి, అవన్నమాట. పైనంతా అలా తేలున్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఇవి ఏం బియ్యమో, ప్లాస్టిక్ బియ్యమా లేకపోతే పిండి బియ్యమా తెలియట్లేదు. ఇంక మా వారు అయితే ఎందుకులే వద్దు అని చెప్పారు. ఇంక నేను ఏముందులే పిండి బియ్యమే అయి ఉంటాయి అని చెప్పేసి అయితే ఆరిపోసి ఆడించుకొచ్చిన తర్వాత దోసపిండి అయితే కలిపి పెట్టాను. ఇవి స్టోర్ బియ్యం అండి, ఇవి దోశకి నానేస్తాం కదా ఆ బియ్యం అనమాట. చూడండి, ఇద్దండి పైన తేలుతున్నాయి కదా, తేలుతున్నాయి అయితే మనం ఇలా చేతితో ప్రెస్ చేయగానే పిండి పిండి అయిపోతున్నాయి. లోపల ఉన్నవి అయితే గట్టిగానే ఉన్నాయన్నమాట. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈరోజు శనివారం కదండి, దేవుడికైతే పెట్టుకున్నాను అనమాట. ఇంక అందుకని వీడియో అనేది లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పిల్లలైతే ఊరికి బయలుదేరారండి. మా అత్తమ్మ పిల్లలు ఇప్పుడే బయలుదేరారు బస్సు ఎక్కడానికి. ఇంకా మా వారు వచ్చేలోపు వీడియో ఎడిటింగ్ చేసి పెడదామని చెప్పి ఈ వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా రేపు ఎల్లుండి హాలిడేస్ కదా, ఇంక అందుకని పిల్లలు ఊరు వెళ్తామని చెప్పి మా అత్తమ్మతో వెళ్ళారనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంక మా వారైతే నెల్లూరుకి వెళ్ళొచ్చారండి. ఇంక మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోనికి వంకాయ పులుసు అయితే చేశానండి. ఇంక మా వారు తినరని చెప్పి ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తాను అని చెప్పి గుడ్లు అయితే తెమ్మన్నారనమాట. ఇంక నేనైతే షాప్లోకి వచ్చి గుడ్లు తీసుకెళ్తున్నాను. ఇంక మా ఇద్దరికి కదా చెరొక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని తినేసాము. ఇంకా మా వారే వేశారు బ్రెడ్ ఆమ్లెట్. నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు, ఈరోజు ఏంది నా మీద పడ్డావు, నన్ను వీడియో తీస్తున్నావు అని చెప్పి. ఇంక మార్నింగ్ నుంచి తీయలేదు ఇంకా అని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ అయ్యి కుడుతున్నాను కదా నాకు టైం లేక అంటే నవ్వుతూ ఉన్నారనమాట. ఇంకా బియ్యం అయితే ఆరిపోసేస్తానండి. ఇప్పుడు ఆరిపోస్తే కొంచెం ఎండకి నెమ్మంతా ఆరిపోద్ది కదా. ఇంక పిల్లలు వచ్చిన తర్వాత మా చింటమ్మ అయితే తీసుకెళ్ళి ఆడించుకొచ్చేస్తారు దోశకి. చింటమ్మ అయితే కొంచెం ఎదిగిన తర్వాత అన్నిటికీ వెళ్తాడండి, ఏదన్నా చెప్తే వెళ్తాడనమాట. ఇంతకు ముందైతే వాళ్ళ నాన్న ఉంటేనే వెళ్ళి ఆడించుకురావడం కానీ పాలు తేవడం కానీ అలా చేసేవాళ్ళు. ఇప్పుడు చింటమ్మ కొంచెం ఎదిగిన తర్వాత అన్నిటికీ బాగా వెళ్తాడు. ఇంకా నెల్లూరుకి వెళ్ళారు కదా, వస్తూ ఇలా ఆనియన్స్ అయితే తెచ్చారనమాట. ఇవన్నీ ఎండలో పోసేసాను. ఎందుకంటే కొంచెం నెమ్ముంటే షాప్లో పెట్టాక అన్నీ కుళ్ళిపోతున్నాయి. ఇంక అందుకని ఎండకైతే పోసేసాను. ఇంకా అంట్లు కూడా ఎండకు పెట్టేస్తున్నాను అనమాట. నీళ్ళన్నీ వడిసిన తర్వాత 1 గంట 2 గంటలు ఇలా ఎండలో పెట్టేసిన తర్వాత ఇంట్లో అయితే ఒకటేసారి సర్దేస్తున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఎదుగుతున్నాను అంటే అట్లకాడు కోసం ఎదుగుతున్నానండి. బ్రెడ్ ఆమ్లెట్ తీయడానికి అట్లకాడు తెమ్మంటే దానికోసం ఎదుగుతున్నాను అనమాట. ఇంకా నైట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్సే వచ్చిందండి. ఇంక ఇక్కడ ఏం చూపిస్తుందంటే డ్రెస్ కుడుతూ ఉన్న రోజు వీడియో కదా ఇది. డ్రెస్కి అయితే కింద మిషన్ దగ్గర ఆయిల్ ఉంటుంది కదా, అది నేను చూసుకోక హ్యాండ్ దగ్గర అయిపోయింది. ఇంక మళ్ళీ ఏమంటారో ఏమో అని చెప్పేసి దాన్ని అయితే కొంచెం సబ్ పెట్టి ఉతికేసి మళ్ళీ ఆరేసాను అనమాట. ఇంకా సైడ్ స్టిచ్ చేయలేదు. ఇంక ఈ లోపు ఖాళీగా ఉండవు ఎందుకని ఈ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేస్తున్నాను. ఇంకా అది ఆరేలోపు ఈ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేసేసి ఈవినింగ్ అయితే ఇచ్చేసాను అనమాట.
డ్రెస్ అయితే శివరాత్రికి అడిగింది ఆ అమ్మాయి, మా ఇంటి పక్కన అమ్మాయి. అందుకని డ్రెస్ అయితే కుట్టేసి ఇచ్చేసాను. ఇంకా రేపు ఇల్లై కడుక్కుందాంలే అని చెప్పి ఇంకా ఆ రోజు అయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా మిషన్ ఎక్కే ఉన్నానండి. ఇంకేం పెద్దగా పనులు ఏం చేసుకోలేదు. రేపు చేసుకుందాంలే బట్టలు అవన్నీ అని చెప్పి ఇంక తెల్లారైతే అలా జరిగింది. డ్రెస్సులు నేను ఎక్కువ కుట్టినండి. ఎప్పుడో ఏందో నా డ్రెస్సులు కూడా నేను రెడీమేడే తీసేసుకుంటాను. ఇంకా అమ్మాయి తెచ్చుకుంది కుట్టి అక్క అని చెప్పేసి సరే అని చెప్పి కుట్టించాను అనమాట. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారండి, ఇప్పుడు అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. డ్రెస్సులు తెచ్చి మళ్ళీ దానికి కుట్టుకూలు ఇచ్చి ఎవ్వరు కుట్టించుకోవట్లేదు అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో ఏ డ్రెస్ ఏ మోడల్ కావాలన్నా దొరుకుతున్నాయి కదా. ఇంకా మా వారైతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉన్నారు. ఇంకా నాకు కూడా ఒకటైతే వేసి ఇచ్చారనమాట. ఇలాంటివన్నీ మా వారే చేస్తారండి. మా వారు చేస్తే మేము ఇంకొక ముద్ద ఎక్స్ట్రానే తింటాము. ఇంక అందుకని మా వారే చేస్తారు. ఇంక తనేం ఫీల్ అవ్వరు అనమాట, నేనే చేస్తున్నాను నువ్వు చేయట్లేదు అని. ఇంకా నేను చేస్తే అందరు తింటారు అని చెప్పి ఆయన చేస్తాడనమాట. నువ్వు బాగా చేయవులే, నువ్వు నేను చేస్తానని చెప్పి తీసుకుంటారు. ఇక్కడ ఈ శారీస్ అన్నీ ఎంత తీసి పెట్టానంటే ఐరన్కి ఇద్దామని చెప్పి తీసి పెట్టానండి. ఇవి మొన్న కట్టుకున్నాను హౌస్ వార్మింగ్ అప్పుడు. ఇంకప్పటి నుంచి ఐరన్ చేయించలేదనమాట. సరే చేయించేసి సర్దేద్దామని చెప్పి అన్నీ తీసి పెట్టేశాను. ఇంక మా వారి నాయి ఐరన్కి అయితే ఇచ్చి పంపించేస్తున్నాను. ఇవి వచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తానండి. నా దగ్గర ఉన్న పట్టు శారీస్ పెద్దగా ఏమీ లేవులేండి, ఉన్నాయే మీకు చూపిస్తాను. ఈ బ్లూ శారీ అయితే కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే మా రేవతి పెళ్ళికి తీసుకున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం చూసారా 7 అయిందనమాట. మార్నింగ్ నుంచి మీతో మాట్లాడలేదని చెప్పి ఇప్పుడైతే మీతో మాట్లాడదామని చెప్పి మేము ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడైతే పిల్లలకి స్నానాలు కూడా అయిపోయి మాలోకి బట్టలు వేసుకుంటున్నాడు. ఇప్పుడే స్నానం చేయించేస్తాను. ఇంట్లో దీపారాధన కూడా చేసేసానండి. ఇంకా మధ్యాహ్నం అయితే వంకాయ పులుసు అయితే చేశాను అనమాట. మార్నింగ్ పిల్లలకి స్కూల్లోకి లంచ్ బాక్స్లోకి. ఇంకా మధ్యాహ్నం మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తిన్నాం కదా, ఇంకా కూర అలానే ఉంది. ఇంకా అందుకని ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేశాను, ఉడుకుతూ ఉంది అన్నము. ఈలోకి మీతో మాట్లాడదామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇంకా అది కుట్టేసిన తర్వాత హెమ్మింగ్ వేసేసి డ్రెస్ అయితే ఉంది ఒకటైతే కుట్టాను అనమాట. టాపు ప్యాంట్ 2 కుట్టేసాను ఈరోజే. ఇంకా అమ్మాయి అయితే శివరాత్రికి ఇవ్వమని చెప్పింది. ఇంకా రేపైతే ఒకవేళ క్లీనింగ్ చేసుకోవాలి కదా ఇల్లు, ఇంకా దుప్పట్లు అన్నీ ఉతుక్కోవాలి కదా. రేపు కుదరదో ఇంక ఎల్లుండే కదా దీపావళి అని చెప్పి శివరాత్రి అని చెప్పి ఈరోజే కుట్టేస్తానండి. ఇంకా మధ్యాహ్నం కూడా రెస్ట్ తీసుకోకుండా సాయంత్రానికల్లా డ్రెస్ ఇచ్చేసాను. బ్లౌజ్కి కూడా హెమ్మింగ్ వేసాను అనమాట. ఇంకో బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను. వీలైతే ఇప్పుడు సగం కుడతాను, ఇంకా రేపు క్లీనింగ్ అవి చేసుకున్న తర్వాత ఇంకా సగం అయితే కుడతాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకి అన్నం పెట్టేస్తాను, టైం ఉంటే కుడతాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.